ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న బాయ్స్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. అందులో డౌటే ఉంది, నేను చెడ్డోండే. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఎలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి లిరిక్స్ ఉంటాయి. 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత 2 సెకండ్ 37 మిల్లీమీటర్ కాడికి వచ్చి కాసి గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కాసి ఇక్కడ ఫోటో అనేది ఉంటుంది. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫుల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి కాసి ఈ కనుబొమ్మ ఐకాన్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేయండి. ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కనుబొమ్మ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే 9 సెకండ్ 30 మిల్లీమీటర్ కాడికి వచ్చి కాసి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని బిట్ మార్క్ దగ్గరికి వచ్చి కాసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటోని ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని బిట్ మార్క్ దగ్గరికి వచ్చి కాసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ ఉంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకుని ఫోటోని ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకుని ఫోటోని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎయిర్ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటే అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఈ 2 ఫోటోస్కి అనేది ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఫోటో అనేది కొంచెం రీప్లేస్ చేసుకోండి. ఈ సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి కొంచెం ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫోటోపై ట్యాప్ చేసి ఇక్కడ కనిపించినటువంటి చిన్నగా ప్లస్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని ఫోటోని అనేది కాపీ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి కాపీ చేసుకున్న లేయర్ని పేస్ట్ చేయాలి. సేమ్ టు సేమ్ ప్లస్ ఐకాన్ ఫోటో కూడా ఉంది. వచ్చేసి సెకండ్ ఫోటో కాపీ చేసిన ఫోటోని కొంచెం సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని వీడియోని అనేది మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ అనేది సపోర్ట్ చేయండి.